ఈ తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి ఒక ప్రోగ్రాం హైదరాబాద్కు నడి అంటే గుడగాయ లాంటి రవీంద్ర భారత్లో జరిగింది. ఒక ప్రోగ్రాం పెద్ద ఎత్తున జరిగింది. ఏది ముచ్చర్ల సత్తన్న గారి జయంతి వేడుకలు జరిగినాయి నిన్న. ముచ్చర్ల సత్తన్న ఒక బీసీ, ఒక యాదవ సామాజిక వర్గం కాబట్టి ఆయన జయంతి వేడుకలు అంత పెద్ద జరిగితే అంత మంది వస్తే దాదాపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్య విగ్రహం ఏడగూడో కొడతారో ఇంత పెద్ద బలగాలని చెప్పేసి 20కి పైగా పోలీసు బలగాలు అక్కడికి వచ్చినాయి. దేనికోసం? వాళ్ళు తెలంగాణ మనుషులు, వాళ్ళంతా తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సమాజం కోసం పాటుపడుతూ ఉంటారు. వీళ్ళకు ఖచ్చితంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ పైన అయినా సరే వాళ్ళకి నచ్చదు. కాబట్టి ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఏదైతే దెబ్బతీసేలా అక్కడ పెట్టినటువంటి విగ్రహం మీద ఎక్కడ పడతారో వీళ్ళంతా అని చెప్పేసి అక్కడ పోలీసుల బందోబస్తు బలంగా పెట్టుకుని ఆంధ్ర పాలకులు, తెలంగాణ పాలకులు ఆంధ్ర విగ్రహాలకు కావలు కాస్తూ ఉన్నారు. మన భయానికి కావలు కాస్తూ ఉన్నారు. డైరెక్ట్ పృథ్వన్న స్టేజ్ మీద ఉండే ఒక ప్రకటన చేసిండు. ఈ పిచ్చి పిచ్చి పనులేం చేయం, మేము కూలగొట్టేది లేదు, దాన్ని స్వయంగా మేము ఎప్పుడైతే తీసేయాలనుకుంటున్నామో అప్పుడు పార్సల్ పంపిస్తామా, పక్కకు పెట్టేస్తామా అనేది ప్రకటిస్తాం. అది అఫీషియల్గా జరుగుతుంది, ఇట్లా దొంగసాటిన జరగదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చిండు. సరే, ఏదేమైనప్పటికీ అక్కడ చాలా బలంగా చర్చ అయితే జరిగింది. నేనేమంటా ఉన్నా అంటే, నేను అంత పెద్ద ఎత్తున ఆ ప్రోగ్రాం జరిగితే దాదాపు పోలీసు బలగాలు చేరుకునే ఆడికి అనేక గ్రామాల నుండి అక్కడికి చాలామంది చేరుకుర్రు. దాని తర్వాత తెలంగాణ చరిత్రలో ఉన్నటువంటి తెలంగాణ చరిత్రలో కనుమరుగైతున్న వాళ్ళని అనేక మందిని స్మరించుకుర్రు. ఏదైతే ముచ్చర్ల సత్తన్న జయంతి వేడుకల్లో సందర్భంగా అనేక మంది కనుమరుగైతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం జరిగింది నిన్న. మరి తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళని ఎందుకు కనుమరుగు చేసిర్రు? ఇలా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ చరిత్ర ఎందుకు రాయలేదు, వీళ్ళని ఎందుకు మౌనంగా ఉంచిరని చెప్పేసి అంటే, వీళ్ళు కేవలం బీసీలు కావడం వాళ్ళ పాపం, అంతే. బీసీలు కావడం, వాళ్ళ కొడుకులు ఉండడం వాళ్ళు చేసుకున్న పాపం. ఎందుకని చెప్పేసి అంటే, ఇలా వాళ్ళు హీరోలు అయితే ఈ సన్నాసులను ఎవడు దేకడు కదా, ఈ సన్నాసులను ఎవడు దేకడు కాబట్టి వీళ్ళని చూపించకుండా వాళ్ళే ఏదో రాజకీయ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది నడుస్తూ ఉంది. అది దాని గురించి తర్వాత మాట్లాడదాం. అలాగే ఈరోజు ఒక్క వార్తలైనా కవర్ అయిందా అని చెప్పేసి అనుకొని ఒకసారి వార్తాపత్రికలు చూసే ప్రయత్నం చేశాం. ముందుగానే ఒక్క దాంట్లో కూడా రాదు కూడా. ఎందుకని చెప్పేసి అంటే, ఆడ పైసలు ఇచ్చి రాపించుకునే చరిత్ర కాదు కదా అని చెప్పేసి పృథ్వన్న వాళ్ళకి పైసలు ఇవ్వలే. ఇయ్యడు కూడా ఆయన మీడియాకి ఏ రోజు పైసలు ఇవ్వలే, ఇయ్యడు కూడా ఇప్పటిదాకా నాకు తెలిసి. అట్లాంటిది ఇక పేపర్లో రాలేదు. పైసలు ఇస్తే తప్ప ఇలా రాదు. పైసల కమ్ముడు అయిన పత్రికలు అని చెప్పేసి ఇదొకటి ఉదాహరణ చాలు. సరే, పృథ్వన్న పైసలు ఇవ్వలేడు, రాలేదు, సంతోషం. మరి కల్వకుంట్లకు అయితే కానీ అంత పెద్ద ఎత్తున ఆమె సొంత ఆఫీస్లో ఆ ప్రోగ్రాం నిర్వహిస్తే ఆ ప్రోగ్రాంలో మాట్లాడిన అన్ని పాయింట్స్ వస్తాయి, కానీ ముచ్చర్ల సత్యనారాయణ పేరు ఒక్క దగ్గర రాదు. అది ఈ పేపర్ల నిర్వాహం, ఈ పేపర్ల వ్యవస్థ తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ అసలు నిజాలపైన మాట్లాడాయి, గొంతు విప్పాయి ఇవి. అందుకే నిన్న రగన్న ప్రకటించిండు, పేపర్లు చదువుతూ ఉంటే మాకే సిగ్గు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే తెలంగాణ వాస్తవాలు కనిపిస్తూ ఆ పేపర్లు చదువుతూ ఉన్నాం కాబట్టి. అందుకే తెలంగాణలో ఉన్న అన్యాయాలను, అక్రమాలను, వాస్తవాలను వెలికి తీయడానికి ఒక పేపర్ పెట్టాలనుకుంటున్నా. పదే అది క్యాన్సిల్ అవుతూ ఉంది. ఎందుకంటే ఆర్థిక అంశాలతో కూడినటువంటి అంశం కాబట్టి. కానీ ఖచ్చితంగా తీసుకొచ్చి తీరుతా. వీలైతే ఇదే జై తెలంగాణ పేపర్ని నేను కంటిన్యూ చేస్తా, లేదంటే మనం కంటిన్యూ చేద్దామని చెప్పేసి పృథ్వీ అన్నకు పిలుపునిచ్చిండు. సంతోషం. అట్లాంటి పేపర్ ఒకటి రావాల్సిందే, ఖచ్చితంగా రావాలి. వాస్తవాలను మాట్లాడడానికి ఒక వేదిక ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ